తీసుకెళ్ళడం అనేది మా ఎజెండా అండి. ఇప్పుడు మంచి కాన్సెప్ట్. ఎందుకంటే వెరీ నియర్ ఉంది. ఇప్పుడు దాని మీద ఒక డిస్కషన్ లో వాళ్ళతో చర్చలు, మీరు వస్తారా రారా, అటు వెళ్తున్నారా ఇటు వెళ్తున్నారా అని మాకేం లేదండి. మా పార్టీ ఏదైతే ఎజెండా ఇచ్చిందో ఆ ఎజెండాతో మేము ముందుకెళ్ళడం, అన్ని చోట్ల కూడా సంస్థాగతంగా ముందు కిందకెళ్తే నిజంగా పొత్తులు అనేవి ఉంటే మేము ఎవరితోనే సీట్ షేరింగ్ చేసుకోవాల్సి వస్తే జనసేనతో చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎలక్షన్ జరిగే టైంకి డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరు బలాబలాలు ఎలా ఉన్నాయని దాన్ని బట్టి ఇక్కడ మా ప్లేస్ లో వాళ్ళ ప్లేస్ లో ఎలక్షన్స్ ఇవన్నీ ఈ ఎగ్జామ్స్ 3 రోజుల దాకా కూడా చేస్తారు సాయి గారు. మీరు మళ్ళీ స్కూల్ పిల్లలు అడిగినట్టు అడుగుతారు సాయి గారు మమ్మల్ని. ఇంకా చదువుకుంటూ కాదండి సాయి గారు చెప్తున్నాం కదండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు తెలంగాణలో మీరు చూసారు కదా, ఆఖరి రోజు వరకు కొంచెం ముందు అటు ఇటు ఉంటుంది. 12 స్థానాలు కోల్పోయారు మీరు. అంటే అన్ని కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటది. ఇక్కడ మాకున్న ఫార్మేట్ ఏంటంటే సాయి గారు, భారతీయ జనతా పార్టీ ఒకళ్ళు చెప్పినట్టు నడవదు. పైన మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉంటాయి. ఇది ఏంటంటే ఇది ఒక సిస్టమేటిక్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకున్న డెసిషన్ మీద ముందుకెళ్తుంది. మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ ఎలాగుందో చెవుల్లో వినపడుతుంది, కానీ మాకేం చెప్పారు అనేది మాత్రం మేము ప్రజలు చెప్పగలం సాయి గారు. రైట్. మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? పెద్దాపురం. మీరు బీజేపీ 2019 చేశారండి. మీరు బీజేపీ ఒక్కటే చేస్తే మీకు ఆ సీట్ వస్తుంది అంతే, లేకపోతే మన చినరాజప్ప గారు లాక్కుపోతారు అంతే అంతే కదా. రైట్. కానీ మీరు డిసైడ్ చేసేస్తున్నారు, అది మేము ఒప్పుకోవట్లేదు. మీరేమో ఎవరు కాదంటేనేమో మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. కానీ మా పార్టీ ఏంటంటే మాకు టీడీపీతో ఇంకా ఏ సంబంధం లేదు. వాళ్ళు మమ్మల్ని ప్రేమించచ్చు కాక మేము మాత్రం పెళ్లి జనసేనతో చెప్తున్నాం, వాళ్ళతోనే ఉన్నాం సాయి గారు. మీరు పెళ్లి చేసుకున్నారు, అది సమస్య. కాదు ఆపరం చేస్తున్నారా, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది తేలిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఆయనకి ఇద్దరు కార్యక్రమం ఒకటే మిగిలింది తప్పి ఇంకేం లేదు అక్కడ. సాయి గారు కాదండి, ఏం జరిగినా పార్టీ ఏం డిసిషన్ తీసుకుందో మాకు ఏం చెప్తామో మేము అంతకన్నా ఒక్క మాట ఎక్కువ మాట్లాడడానికి లేదండి. యూ హ్యావ్ ద మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని తప్పు పట్టట్లేదు కూడా. నేను జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కావాల్సింది ఏంటంటే బీజేపీ కలిసి సభ, అదే తెలుగుదేశం జనసేన కలిసి సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. గతంలో మీ ఇద్దరు కలిసి ఉన్నారు, కానీ మీ ఇద్దరు కలిపిన జాయింట్ సభలు తప్పించి ఒకళ్ళ సభలో ఇంకోళ్ళు పార్టిసిపేట్ చేయలే నాకు అవగాహన